జగన్ ప్రభుత్వంలో పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. అధికారులతో కుమ్ముకై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జేబుల్లో వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దోపిడీదారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాముల్లో బియ్యం మాయమైన ఘటన బయటపడింది. అదే కోవలో బేతంచెర్లలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బంధువుల గోడౌన్లలో 1300 బస్తాలకు పైగా మాయమయ్యాయని తెలుస్తోంది. ఈ లెక్క తేల్చేందుకు సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు, నంద్యాల డిఎం రాజు నాయక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాయమైన బస్తాలు ఈ మధ్య కాలానివేనని, గత ప్రభుత్వ హయాంలో మాయమైన వాటి గురించి పూర్తిగా ఆరా తీస్తే కోట్ల రూపాయల అవినీతి బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కి ముందు బేతంచెర్లలో సివిల్ సప్లైకు సంబంధించిన గోడౌన్లు ఏవీ లేవు. బుగ్గన సొంత నియోజకవర్గం డోన్కు కర్నూలు, గుంతకల్లు, నంద్యాల నుంచి పీడీఎస్ బియ్యం సరఫరా అయ్యేది. వైసీపీ ప్రభుత్వంలో బుగ్గన మంత్రి కాగానే పాపిలి, డోన్, బనగానపల్లెలోని ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా చేయడానికి బేతంచెర్లలోనే 2 బఫర్ గోడౌన్లను ఏర్పాటు చేయించారు. ఈ 2 గోడౌన్లలో ఒకదానిని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కు లీజుకు ఇప్పించగా, మరో దానిని తన బంధువు, సన్నిహితుడు కలిసి ప్రైవేట్ గా నడుపుకునేలా చక్రం తిప్పారు. ప్రస్తుతం ఎస్డబ్ల్యూసీకి సంబంధించిన గోదాముల్లో అధికారులు తనిఖీ చేయగా 398 బియ్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. ఇక ప్రైవేట్ గోడౌన్ ను తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా దాని యజమానులు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. అధికారుల నుంచి ముందస్తు సమాచారం ఉండటంతోనే వారు ఉడాయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రైవేట్ గోడౌన్ లో దాదాపు 920 బస్తాలు మాయమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు సంబంధిత శాఖ అధికారులు వేరే చోట నుంచి బియ్యం బస్తాలు తెప్పించి అంతా సక్రమంగా ఉందని చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాయమైన 300 బస్తాల్లోని బియ్యం దాదాపు 650 క్వింటాళ్ల మేర ఉంటుంది. కిలో బియ్యాన్ని 43 రూపాయల చొప్పున ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ లెక్కన గోదాముల్లో మాయమైన బియ్యం విలువ దాదాపు 50 లక్షల రూపాయలుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా నిఘా పెడుతున్నా ఈ స్థాయిలో బియ్యం మాయమవుతున్నా అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఇంకే స్థాయిలో అవకతవకలు జరిగాయనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.